చాలా వెరైటీ ఆఫ్ పూల మొక్కలు అయితే ఉన్నాయి చూడండి. 150 ప్లస్ ఇండోర్ ప్లాంట్స్ వెరైటీస్ ఉన్నాయి. అవుట్డోర్ లో 50 ప్లస్ ప్లాంట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ స్నేక్ ప్లాంట్ స్వాతిఫిలం వెరైటీస్. ఇది లార్జ్. ఓకే. దిస్ ఇస్ కెలతియా. ఇది 400 రూపీస్ ఉంటుంది. ఓకే. దీన్ని సింగోనియం అంటారు. ఇది 140 రూపీస్ ఉంటుంది. ఇది ఇండోర్ ప్లాంట్. ప్రస్తుతానికి మన స్టోర్ లో పర్లైట్, వర్మిక్లైట్, పియోమెస్, ప్లే బాల్స్, జియోలైట్ ఉంటదండి. ప్లే బాల్స్ వచ్చేసి 5 लीटर्स 250 रुपीस ఉంటుంది. हमारे पास 3000 तक अलग अलग वैरायटी के प्लांट्स वगैरह हैं. ये सबसे डिमांडिंग वाला हमारा प्लांट है. ओके. इसे मून कैक्टस बोलते हैं. हमारी नर्सरी का ये स्पेशल सबसे बेस्ट वाला प्रोडक्ट है. इसे एयर प्लांट बोलते हैं. ये हवा में ग्रो होता है. We are doing in-house products at around 140 in-house products చేస్తాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను నక్లెస్ రోడ్ లోని పీపుల్ ప్లాజాకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ నుంచి కూడా మనకు ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల మొక్కలు అండ్ పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అండ్ ఇంట్లో పెంచుకునే, బయట పెంచుకునే చాలా రకాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం పదండి. అయితే మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే కంపల్సరీ మనం టికెట్ తీసుకోవాలన్నమాట. 50 రూపీస్ ఈచ్ పర్సన్ కి. చూడండి మనకు మొత్తం మంచిగా గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా అని చెప్పేసి మనకు ఆర్చ్ కూడా పెట్టారు. సో లోపలికి వెళ్ళే కొద్ది చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయి. వాటికి సంబంధించి మొత్తం కనుక్కుందాం. సో లోపలికి రాగానే చూడండి లెఫ్ట్ సైడ్ లో మనకు మొక్కలకు సంబంధించి వాడే ప్రతి ఒక్క ఎరువు అనమాట. మనం ప్లాంట్ పెరగడానికి అండ్ దానికి సంబంధించిన ఉంటాయి కదా, కోకోపీట్ కానివ్వండి అండ్ దాని మీద మనం చెట్టుకు చల్లే మందులు కానివ్వండి అండ్ మంచిగా గ్రోత్ రావాలంటే ఏం యూజ్ చేస్తాం అన్ని అనమాట. దానికి సంబంధించిన అన్ని అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒకసారి చూసుకోండి. అయితే మనం లోపల ఎంట్రీ అయిన తర్వాత చూడండి మనకి ఎట్లా అంటే ఇవి రోస్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి సపరేట్ గా పెట్టారనమాట స్టాల్స్ వచ్చేసి. సో ABCD వరకు అనమాట. 24-30 వరకు స్టాల్స్ అయితే ఉన్నాయి. చూడండి చాలా మంది అయితే వచ్చారు. ఈరోజు వచ్చేసి మనకు జూలై 31 అనమాట. 31 అయినా కానీ స్టార్ట్ అయ్యి 3 days అవుతుంది. అయినా చాలా మంది పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి అయితే మనం ఒక ప్లేస్ కి వెళ్ళేసి మొత్తం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి. పవన్ దుర్గా నర్సరీ అని కనబడుతుంది. దీనికి వెళ్దాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం బయట నుంచి చూస్తే ఎంత చక్కగా అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. కొంచెం ముందుకు వెళ్తే మనకు ఇంకా డిఫరెంట్ టైప్స్ మొక్కలు అవన్నీ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే ఎవరినైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే చూడండి చాలా రకాల మొక్కలు ఉన్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం మొక్కలు పెట్టుకోవడానికి కావాల్సిన పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి చూడండి. వాళ్ళే తయారు చేసి పెట్టేశారు. సో దేనికి సంబంధించిన ప్రైస్ దాని మీద అయితే పెట్టారనమాట. చూడండి ఇది వచ్చేసి మనకు 900 అంట. సో కొంచెం యూనిక్ గా కనబడేవి అనమాట ఇవి. సో చాలా రకాల పాట్స్, చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి కూడా మనకు యూజ్ అవుతాయి. చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి. అండ్ ఇవి కూడా మనం చిన్న బెడ్రూమ్ లో పెట్టుకునేవి అనమాట ఈ ఇవి. సో వీటికి ఏంటంటే మనం వీక్లీ వన్స్ స్ప్రే చేయాలంతే. వాటర్ పోయడం కాకుండా వాటర్ స్ప్రే చేస్తే చాలు, వీక్లీ వన్స్ అంట. సో ఇలాంటి డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి. అండ్ దానికన్నా కొంచెం అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి పెద్ద పాట్స్ ఇవన్నీ. సో ఇందులో కూడా చాలా డిఫరెంట్ పాట్స్ అయితే ఉన్నాయి మనకు చూడండి. సో బాగుంటది వీటి పెట్టుకోవడానికి కూడా. సో దేనికి సంబంధించిన ప్రైస్ దాని మీద ఉంది. ఎవరైనా వస్తే చూసి తీసుకెళ్ళిపోవచ్చు. సో ప్లాన్ పెట్టినాక ఎట్లాంటి ఇట్లా ఉంటాయి చూడండి, బాగా మనకు కనబడతా ఉంది. సో చాలా రకాలు అయితే ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ డిఫరెంట్ మొక్కలు, చాలా పెద్ద చెట్టు కూడా ఉందన్నమాట. ఇలాంటివి కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తా ఉన్నారు. చూడండి మొత్తం నర్సరీ అంతా మనకు ప్లాంట్స్ తోటి నిండిపోయి ఉంది. అండ్ పింగాణి పాట్స్ అన్నమాట ఇవన్నీ, పింగాణికి సంబంధించినవి. సో అవి కూడా ఉన్నాయి. సో దీనికే కింద ప్లేట్ అటాచ్ ఉందన్నమాట. మన వాటర్ ఎక్కువ అయిపోతే కింద నుంచి బయటకు వచ్చేసే విధంగా. సో ఇది అండ్ చూడండి చాలా పెద్దగా అయితే ఉంది నర్సరీ. సో కొనే వాళ్ళు అయితే వచ్చి కొంటానే ఉన్నారు. చాలా డిఫరెంట్ మొక్కలు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు చాలా వెరైటీ ఆఫ్ పూల మొక్కలు అయితే ఉన్నాయి చూడండి. ఇదంతా మనకు చూసుకుంటే చామంతికి సంబంధించిన అనమాట, చామంతి మొక్కలు. అండ్ ఇవన్నీ చామంతిలోనే చాలా డిఫరెంట్ కలర్స్ లో అనమాట. మెరూన్ కలర్, వైట్ కలర్, ఎల్లో, పింక్, రెడ్. చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయన్నమాట. అండ్ మల్టీ కలర్, ఒకటే పువ్వులో 2-3 కలర్స్ ఉండేవి కూడా ఉన్నాయన్నమాట ఇందులోనే. అండ్ ఇవే కాకుండా కొంచెం ముందుకెళ్ళి ఇంకా కొన్ని మొక్కలకైతే తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. ఇట్లండి. సో మనం ఇంకో దగ్గరకు వచ్చామన్నమాట. నమస్తే బ్రదర్, మన మీ పేరు? దామోదర్. మీ నర్సరీ పేరు ఏం పేరు? అరణ్య ప్లాంట్స్ అండ్ పాట్స్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది శంకరపల్లి రోడ్, జన్వాడ.
సో ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర? 150 ప్లస్ ఇండోర్ ప్లాంట్స్ వెరైటీస్ ఉన్నాయి. అవుట్డోర్ లో 50 ప్లస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకసారి మాకు చూపిస్తారా అన్న? కొంచెం చూపారా? దిస్ ఇస్ స్నేక్ ప్లాంట్ స్వాతిఫిలం వెరైటీస్. ఇది లార్జ్, ఓకే, స్మాల్ ఉంటది. ఇది 300 రూపీస్ ఉంటది, అది 150 రూపీస్. 150 అండ్ 300. ఓకే, అది ఫైకస్ బోన్సాయి. ఇదే ఇలానే ఉంటది మొక్క. లీవ్స్ ఒకటే పెరుగుతా ఉంటాయి, ట్రిమ్ చేసుకోవాలి డిజైన్ గా. ఓకే ఓకే. 500 రూపీస్. అన్న ఈ డిజైన్ రావడానికి ఏం చేస్తారన్న మీరు? గ్రాఫ్టింగ్ చేస్తారు. మేము ఏంది న్యూట్రిషన్స్ ఇంకా ఫంగిసైడ్స్ అలా యూజ్ చేసేసి మొక్క హెల్తీగా ఉండేటట్లు మేము చూసుకుంటాం, కేర్ తీసుకుంటాం. ఓకే. సో ఇంకా డిఫరెంట్ టైప్స్. దిస్ ఇస్ కెమిలియా ప్లాంట్. ఇది హైబ్రిడ్ రోజెస్ అంటారు వీటిని. ఇవి ఇయర్ రౌండ్ బర్డ్స్ వస్తూనే ఉంటాయి, ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. వీటికి కొంచెం వెదర్ కూల్ గా ఉంటే చాలా బెటర్. ఓకే, ఇయర్ మొత్తం పువ్వులు వస్తాయి. ఇయర్ మొత్తం పువ్వులు వస్తుంటాయి, సేమ్ రోజెస్ లాగా ఉంటాయి. ఇంకా దిస్ ఇస్ ప్రిన్స్ ఆఫ్ ఆరెంజ్ అంటారు, ఫిలోడెండ్రన్ వెరైటీ. ఇది లీవ్స్ పెరుగుతా ఉంటాయి, బిగ్ సైజ్ లో వస్తా ఉంటాయి లీవ్స్ ఇలా ఆరెంజ్ కలర్ లో వచ్చి గ్రీన్ అయిపోతా ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆరెంజ్ లో వచ్చి తర్వాత గ్రీన్ అయిపోయి ఎంత ఉంటుంది అన్న? దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 600 రూపీస్. 600 ఉంటుందా? ఓకే. దిస్ ఈజ్ మనీ ప్లాంట్ వెరైటీ, వెరిగేటెడ్. ఇది బ్రాడ్ లీఫ్ ఉంటది. ఇది చాలా బిగ్ లీఫ్ వచ్చేస్తది. ఓకే, ఆకులు కూడా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చూస్తే చూడండి ఎంత పెద్ద ఆకు ఉందో. సో మనకు నార్మల్ గా మనం ఇంట్లో పెంచుకునే దానికి ఇంత పెద్ద పెద్ద ఆకులు ఉండవు. ఇది 1300 రూపీస్ ఉంటుంది. 1300 రూపీస్ విత్ పాట్ తో సైజ్ చేస్తారన్న? పాట్. ఓకే, గుడ్. అయితే ఇప్పుడు మనం చూస్తున్న మొక్కల్లో చిన్న సైజ్ అండ్ పెద్ద సైజ్ రెండు సైజ్ లో ఉంటాయి. 2 సైజ్. ఓకే, ఇది వస్తే అన్న ఇదేం మొక్క అన్న? ఇది ఫిలోడెండ్రన్ సెలోనిక్ గోల్డ్. ఇది క్రీపర్ లాంటిది. ఓకే, ఇలానే గోల్డ్ లీఫ్ లోనే ఉంటుంది. సో ఎంత వరకు పెరగవచ్చు అన్న ఈ మొక్కలు మొత్తం? ఇది మాక్సిమం ఒక 5 ఫీట్ వరకు పెరుగుతుంది. 5 ఫీట్ వరకు పెరుగుతుందా? ఓకే. దీని ప్రైస్ ఎంత ఉంటుంది అన్న? ఇది 660 రూపీస్. 660. ఓకే. సో ఇక్కడ కూడా ఇదొక మొక్క, డ్రెసినా డ్రాకో అంటారు వీటిని. అయితే ఇది 8500 ఉంటది. 5 షూట్ ఉంటది మొక్క. కొంచెం ఇది సెమీ షేడ్ లో పెట్టుకోవాలి. ఓకే, కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటది. కాస్ట్ ఎక్కువ ఉంటుందా? ఓకే. ఎక్కడ నుంచి తెస్తారని ఈ మొక్కలన్నీ మీరు? మేము ఇంపోర్ట్ చేసుకుంటాం అదర్ కంట్రీస్ నుంచి వస్తాయి. అండ్ మీరు పెంచే మొక్కలు కూడా ఉంటాయా? మేము పెంచుతాం. మాది గ్రో పాయింట్ ఉంది, మొక్కలన్నీ మేము ప్రొడక్షన్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు తమలపాకు సంబంధించినవి. ఇందులో ఏమైనా వెరైటీ అన్న? ఇది వెరైటీ. సో ఏం వెరైటీ, ఎంత ఉంటుంది దీని ప్రైస్ మనకు? ఇది 350 రూపీస్. ఓకే. అండ్ ఇదన్నా? ఇది ట్రీ ఫర్న్ అంటారు వీటిని. ఈ మొక్క పెరిగే కొద్దీ ఇది హైట్ అవుతూనే ఉంటది. ఓకే. కింద ఏంది పాడైపోయిన లీవ్స్ కట్ చేసుకోవాలి. కింద నుంచి కట్ చేసుకుంటే ఇంకా హైట్ పెరుగుతుంది. సెమీ షేడ్ లో ఉండాలి. సెమీ షేడ్ లో. ఇది 600 రూపీస్ ఉంటది. 600. సో ఇప్పుడు పైన ఉన్న మొక్కలను చూసుకుంటే ఇది లక్కీ బ్యాంబూ. 750 రూపీస్. ప్లాంట్ పాట్. ఇది డ్రాగన్ సీడ్స్. ఓకే. సో ఇవి పెరిగినప్పుడు తీసుకోవచ్చా బయట, మనం వేరే దగ్గర పెట్టుకోవచ్చా, లేకపోతే జస్ట్ వేస్టేజ్? మేము షో కోసమే మేము పెట్టాము. ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్తాం కదా, అది కొంచెం పెరిగినప్పుడు నారు తీసి మనం వేరే దగ్గర అట్లా ఉండవు. ఓకే. సో పెద్ద సైజ్ లో అండ్ చిన్న సైజ్ లో. ఇది 900 రూపీస్. ఇది 750. ఓకే. ఈ మొక్క చూసుకుంటే అన్న? ఇది అగ్లోనిమా 340 రూపీస్. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. అగ్లోనిమాలో దాదాపు ఒక 30 ప్లస్ దాకా ఉంటాయి అగ్లోనిమా వెరైటీస్. ఓకే. 350 రూపీస్. 350. ఇది గోల్డెన్ పౌడర్ అంటారు అగ్లోనిమాలో. ఇది అగ్లోనిమా హ్యాపీనెస్ అంటారు. ఓకే. ఇది అగ్లోనిమా రెడ్ అంటారు. ఇది అగ్లోనిమా చైనా రెడ్ అంటారు. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. 30 ప్లస్ వెరైటీ ఒక్క మొక్కలోనే అగ్లోనిమాలో. గ్రేట్ అన్న. సో అరౌండ్ చూసుకుంటే మనకి ఎంత ప్రైసెస్ లో రావచ్చు మొక్కలన్నీ మనకు? 350. అంటే నర్సరీ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ప్రైజెస్ అమ్ముతారు. మాది ప్రొడక్షన్ కాబట్టి మేము హోల్సేల్ ప్రైస్ లో 350 రూపీస్ 40 రూపీస్ కి అమ్మేస్తాం. ఓకే. సో ఇదే మొక్క అన్న? ఇది డ్రెసినమ్. ఇది 250 రూపీస్ ఉంటది. ఓకే. లీవ్స్ ఇలానే గ్రీన్ అండ్ ఎల్లో ఇలానే ఉంటది. చాలా బాగుంటది ఇండోర్ లో. ఇండోర్. ఓకే. మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అన్న పైన? ఇండోర్ ప్లాంట్స్. ఓకే. ఇదన్నా? ఇది ఫిలోడెండ్రన్ బర్కిన్ అంటారు. ఇది గ్రీన్ గానే ఉంటది. ఓకే. ఇది కొంచెం లీవ్స్ అనేది వెరిగేటెడ్ లీఫ్ లాగా వస్తానే ఉంటది. ఇది ఇండోర్ ప్లాంట్. ఇది జస్ట్ 350 రూపీస్. ఓకే. 350. అండ్ ఏమేమి వాడాలన్నా మనం మొక్కలు పెంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్స్, న్యూట్రిషన్ ఇచ్చుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ మనకి
హెల్త్ కి మనం ఎలా తీసుకుంటాం అవునవును. ప్లాంట్ కూడా కేర్ అలా తీసుకోవాలి. వాటికి ఏంది 19 అని చెప్పేసి ఎన్పికే 19 ఉంటాయి, అవి డ్రించింగ్ వేసుకోవాలి. ఇంకా కొన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి, అవి చేసుకోవాలి. వాటికి ఇస్తా ఉంటే మొక్క హెల్దీగా ఉంటుంది, హెల్దీగా పెరుగుతుంది. ఓకే. సో మీరు ఇన్నిగానో మొక్కలు పెంచుతారు కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు? మేము వీటిని అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మొక్కలకి మాత్రం చాలా సో ఆ జాగ్రత్త. మొక్కలు చూస్తే కూడా చాలా హెల్తీగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు నార్మల్ గా మనం ఇంట్లో పెంచుకున్నా ఎంతో కొంత కింద మనకు ఆకులు ఎండిపోవడము అలాంటివి కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి, వాటికి ఎలాంటి ఇంత కూడా మనకి ఏం కనబడట్లేదు, అంత గ్రీన్ గా అసలు దేని కలర్ దానికి సపరేట్ గా అనమాట, చాలా బాగున్నాయి. సో ఇంకా చాలా డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి కూడా సూపర్ ఒకసారి. దిస్ ఇస్ కెలతియా, ఇది 400 రూపీస్ ఉంటుంది. ఓకే. దీని లీఫ్ డిఫరెంట్ ఉంటుంది, ప్లాస్టిక్ పేపర్ లా ఉంటుంది. అవును. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఇందులో కూడా 10+ వెరైటీస్ ఉంటాయి. 10+ వెరైటీస్. ఇది ఇండోర్ ప్లాంట్. ఇండోర్. ఓకే. ఇది కూడా కెలతి అనే, ఇక్కడే 2 వెరైటీస్ ఉన్నాయి, సేమ్ ఉంటాయి. పేపర్ లా అంత ప్లాస్టిక్ పేపర్ ప్లాస్టిక్, బట్ లీఫ్ చూసుకుంటే కొంచెం వెరైటీ డిఫరెంట్ మొక్క డిఫరెంట్. ప్లాంట్ అయితే కెలతియా, ఫ్యామిలీ అంతా ఒకటే. ఓకే. సో ఇవి వచ్చేసి మనం హ్యాంగ్, దిస్ ఇస్ హోయా అంటారు. 200 రూపీస్ ఉంటది. ఇలా హ్యాంగింగ్ అయితేనే ఉంటది. లీఫ్ కొంచెం థిక్ లా వస్తుంది ఇలా. ఓకే. ఓకే. పువ్వుకు మొగ్గ ఉన్నట్టుగా ఉన్నట్టు. దిస్ ఇస్ ఫైకస్ లెరెటా, ఇండోర్ ప్లాంట్. ఇది 300 రూపీస్ ఉంటది. ఇందులో బిగ్ సైజ్ కూడా ఉంటది, చాలా పెరుగుతుంది, 10 feet 5 దాకా పెరుగుతుంది. వీటి లీవ్స్ ఇంకా చాలా పెద్ద అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా. అవును, అక్కడ ఉంది. సేమ్ ఇదే ఫిడిల్ ఫిగ్, ఫైకస్ లెరెటా అంటారు, ఫిడిల్ ఫిగ్ అంటారు. ఓకే. అందులో ఇది ఆఫ్రికన్ ఫిడిల్ లీఫ్ అంటారు. ఇది కొంచెం ఏంది లీఫ్ థిక్ ఉంటది. ఇండోర్ ప్లాంట్ సెమీ షేడ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఎంత ఉంటుంది అన్న ప్రైస్ దాని? ఇది 3000 ఉంటుంది. 3000. అది వచ్చేసి 2500. 2500. ఓకే. విత్ పాట్. ఓకే. ఇది ఈ మొక్కలన్నా ఇది రైడర్ మచ్చర్ అంటారు. ఓకే. ఇది చైనా డల్. ఇది అవుట్డోర్ లో యూజ్ చేస్తారు చాలా మంది. ఓకే. ఇది 1000 ఉంటది. 1000. ఓకే. ఇది ఫైకస్ లెరెటా లో వెరిగేటెడ్, అసలు ఎక్కడ దొరకదు. ఇది రేర్ వెరిగేటెడ్, అందుకే దీనికి కాస్ట్ ఎక్కువ, 1600 రూపీస్ ఇంత చిన్న ప్లాంట్. ఓకే. ఇది ఇండోర్. ఇక్కడ ఉంది దీని లీవ్స్ డిఫరెంట్ ఉంటాయి. సేమ్ ఫ్యామిలీ అంతా ఒకటే, రేర్ ప్లాంట్ అన్నమాట. అందుకే కాస్ట్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఇది మనం చూసామన్నా ఇదే కదా. ఓకే. ఇది ఫిలోడెండన్ మూన్ షైన్ అంటారు. ఇలానే గోల్డ్ కలర్ లీఫ్ ఇలానే వస్తుంటది. ఇంకా చాలా హైట్ పెరుగుతుంది. ఓకే. దాదాపు 3 feet దాకా పెరుగుతుంది. 3 feet వరకు ఉందా? ఓకే అన్న. సో ఇక్కడ కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. సో ఇవి ఇండోర్ అండి మొత్తం పైన ఉన్నవి? ఇండోర్. ఓకే. సో ఈ మొక్క చూసుకుంటే అన్న మనకు ఇది ఫర్న్. ఈ హ్యాంగింగ్ అయితేనే ఉంటది, చాలా బిగ్ వస్తుంది. ఇంకా మొక్క ఈ హైట్ దాకా అవుతుంది, ఇలా హ్యాంగింగ్ అయితే ఉంటది. ఇది ఫర్న్ వెరైటీ. ఇది 250 రూపీస్. 250 రూపీస్. ఓకే. ఓన్లీ మొక్కలైనా, మొక్కలకు సంబంధించిన ఇంకేమైనా ఐటమ్స్ అమ్ముతారన్న మీరు? మేము పార్ట్స్ అమ్ముతాము. ఒకసారి అవి కూడా చూపిస్తారా? సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మొక్కలు అయితే చూసాం. ఇప్పుడు మొక్కలు పెంచడానికి మనకు కావాల్సిన పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇవేనా అన్న? ఇవి పాట్స్. ఓకే. ఇవి ఇంపోర్ట్ చేసిన సెరామిక్ పాట్స్. ఇది సెరామిక్ క్లే ఫైబర్. ఇలా క్లే ఫైబర్ దానికి ఇలా స్టాండ్ తో ఉంటుంది. ఇది దాదాపు 2000 దాకా, అరౌండ్ 2000 దాకా ఉంటుంది. ఈ సెట్ ఇది 2 ఉంటాయి. ఈ సెట్ ఏమో దాదాపు మీకు 20,000 దాకా ఉంటుంది. 20,000. ఓకే. ఇది హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇది ఫైబర్. ఇది 200 రూపీస్ ఉంటుంది. 200. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి, సెరామిక్ లో ఉన్నాయి, ఫైబర్ లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇవే వెరైటీస్ చాలా ఉన్నాయి. మొత్తం ఇంపోర్ట్ చేసిన పార్ట్స్ ఇవి. ఓకే. సో ఇవే మొక్కలా, లేకపోతే మనకు ఫ్లవర్ ఇచ్చేవి అండ్ ఫ్రూట్స్ ఇచ్చేవి అవి కూడా ఉన్నాయన్న మా దగ్గర? ఫ్రూట్స్ లేవండి, ఫ్లవర్ ఇచ్చేవి ఉన్నాయి కొన్ని. ఒకసారి ఫ్లవర్ కూడా చూపియారన్న మాకు? ఫ్లవర్ లో మా దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఫ్లవర్ లో అంటే ఇలా స్వాతిఫిలం అంటారు, వీటిని పీస్ లిల్లీ అంటారు. ఓకే. ఇంతవరకు మీరు వినే ఉంటారు పీస్ లిల్లీ. దీని సైంటిఫిక్ స్వాతిఫిలం అంటారు. 350 రూపీస్. ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. ఇందులో బ్రాడ్ లీఫ్ కూడా ఉంటాయి, బిగ్ సైజ్ లో ఫ్లవర్ వస్తుంటాయి. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మొక్కలకు ఫ్లవరింగ్ కూడా అయిపోయింది. ఇంకా యాంథోరియం. ఇది ఇలానే రెడ్ కలర్ ఫ్లవర్ లా వస్తుంది. ఓకే. ఇది జస్ట్ నార్మల్ ఇంట్లో షో కోసమే. ఇది రెడ్ కలర్ ఇలా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. పర్పుల్ కలర్ ఉంటది, రెడ్ కలర్ ఉంటది, ఆరెంజ్ కలర్ ఉంటది, వైట్ కలర్ ఉంటాయి. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే.
సో ప్రైస్ వచ్చేసి మనకి 660 660 రూపీస్. ఓకే. దీన్ని సింగోనియం అంటారు. ఇది 140 రూపీస్ ఉంటది. ఇది ఇండోర్ ప్లాంట్, ఇలానే పెరుగుతా ఉంటది, లీఫ్ ఇలా వస్తా ఉంటాయి. సింగోనియం లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది సింగోనియమే. ఇంకా పింక్ ఉంటది, ఇందులో పర్పుల్ ఉంటాయి, చాలా కలర్ ఉంటాయి, రెడ్ ఉంటది. సింగోనియం లో చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు ఇందాక చూసినట్టు అక్కడ కెలతియా చూసారు, కెలతియాలో ఇది ఒక వెరైటీ. ఓకే, కెలతియాలో ఇంకో వెరైటీ. ఇవన్నీ అగ్లోనిమాలే. ఇది అవుట్డోర్ క్రోటన్ అంటారు వీటిని. ఓకే, ఇది అవుట్డోర్ ప్లాంట్. అది మళ్ళీ కెలతియా బిగ్ సైజ్ లో ఉంది. ఇవన్నీ ఏంది అవుట్డోర్. కెలతియా ఇండోర్ లో పెట్టుకోవచ్చు, సెమీ షేడ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, డైఫిన్ ప్యాకేజ్ కూడా ఉన్నాయి ఇందులో. ప్రైస్ చూసుకుంటే ఎంత వరకు ఉండొచ్చు వీటి ప్రైజెస్? 400 ఉన్నాయి, 500 ఉన్నాయి, 200 కూడా ఉన్నాయి. ఓకే, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. హ్యాంగింగ్ మొక్కల కోసం కూడా ఇవి క్రీపర్స్ ఉన్నాయి మా దగ్గర. ఈ 350, 450 సైజుల వైజ్ గా ఉంటాయి. ఇలా మొక్కకు మిడిల్ లో పెట్టేసి దీనికి చుట్టూ థ్రెడ్ తో కట్టేసి హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ వెరైటీ ఆఫ్ మొక్కనియమే. సింగోనియా. ఓకే, ఇది కెలతియా. కెలతియాలో ఇది ఒక వెరైటీ. కెలతియాలోనే ఇంకో వెరైటీ. దిస్ ఇస్ షాగన్ ఫర్న్ అంటారు, వెరిగేటెడ్. ఇది చాలా వరకు రేర్ ప్లాంట్, ఇలా చూసుండరు మీరు ఇంతవరకు. ఇది వుడ్ కి ఇలా పెట్టేసి ఇలా హ్యాంగ్ చేస్తారు. మొక్క అనేది ఇలా పెరుగుతా ఉండి ఇలా డిజైన్ గా వస్తుంది, హ్యాంగింగ్ అయితే ఉంటది. ఇందులో ఇంకొక వెరైటీ ఉంది, ఇది ఫర్న్ వెరైటీ. ఇది కూడా వుడ్ కు తగిలేస్తే చాలా పెద్దగా పెరిగేసి ఇలా వేలాడుతుంది. ఓకే, ఎంత ఉండదన్న ప్రైస్? ఇది 220 రూపీస్. ఇది రేర్ ప్లాంట్ కాబట్టి ఇది 1000 ఉంటుంది. 1000. ఓకే, ఇది పెపరోమి అంటారు ఈ ప్లాంట్. ఇది 110 రూపీస్ ఉంటది. లీవ్స్ బాగా థిక్ గా ఉంటాయి, చాలా థిక్ ఉంది. ఇది వెరిగేటెడ్, ఇందులో గ్రీన్ కూడా ఉంటది. ఇది వెరిగేటెడ్ అయినందుకు లీఫ్ ఇలా ఉంది. మొక్క చాలా బాగుంటది, ఇండోర్ ప్లాంట్. సో ఇప్పుడు కింద ఉన్న మొక్కలన్నా ఇది అరేలియా వెరిగేటెడ్. ఇది 340 రూపీస్ ఉంటది. ఓకే, ఇది అవుట్డోర్ ప్లాంట్, సెమీ షేడ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు ఉన్నాయి కదండి. ఇవన్నీ మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ పచ్చిరా అని ఉంది, సింగిల్ స్టెమ్. ఇలా స్టెమ్ కి లీవ్స్ పెరుగుతా ఉంటాయి. ఓకే, కావలసినప్పుడు కట్ చేసుకోవచ్చు హైట్ పొట్టిగా ఉండడానికి. ఇది 500 రూపీస్. ఓకే, దీన్ని చైనా మనీ ప్లాంట్ కూడా అంటారు. చైనా మనీ ప్లాంట్. ఇందులోనే మళ్ళీ పచ్చిరలోనే ఇలా జడ వేసుకున్నట్టు అల్లుకొని ఉంటది, బ్లేడెడ్ పచ్చిరా. ఇది 700 రూపీస్ ఉంటది. ఓకే, మనీ ప్లాంట్స్ ఉన్నాయి చాలా వెరైటీస్. ఇది గోల్డ్ కలర్ ఉంది మనీ ప్లాంట్. ఇది 120 రూపీస్ ఉంటది. ఓకే, ఇందులో వెరిగేటెడ్ ఉంటది, ఇలా బుషిగా ఉంటది. ఇది 180 రూపీస్. మనీ ప్లాంట్ లో ఇది ఒక వెరైటీ. ఇంకా మనీ ప్లాంట్ లో చాలా వెరైటీలు ఉంటాయి. ఇలా ఇది వెరిగేటెడ్, ఇది వెరిగేటెడ్. ప్రైజెస్ 150 అలానే తక్కువనే ఉంటాయి. సో ఇప్పుడు మన స్టోర్ సేమ్ మనీ ప్లాంట్ లాగానే ఉంటది కానీ మనీ ప్లాంట్ కాదు. ఇది ఆక్సికాడియం అంటారు. ఓకే, వెరిగేటెడ్. ఇది ఇలా కొంచెం ఏంది లీఫ్ అనేది ప్లాస్టిక్ పేపర్ లానే ఉంటది. ఇందులో ఇంకొక వెరైటీ ఉంటది, ఇది వెరిగేటెడ్. సో ఇందులోనే ఇంకో వెరైటీ ఉంటుంది. ఇది ఫిలోడెండ్రాన్ ఆక్సికాడియం అంటారు. సో ముందర చూసుకుంటే ఫ్లవర్ కి సంబంధించిన సార్ అండి. క్యాలంచ్ అంటారు దీన్ని. ఇది 240 రూపీస్ ఉంటది. ఇలా ఫ్లవర్స్ చిన్నగా వస్తాయి, లోటస్ లా ఉంటాయి. ఓకే, చిన్నగా వస్తాయి ఫ్లవర్, ఇయర్ రౌండ్ వస్తూనే ఉంటాయి. ఇండోర్ ప్లాంట్ ఇది. ఇండోర్. ఓకే, ఇది సెలోసియా అంటారు ఈ ప్లాంట్. ఫ్లవర్ ఉంటది. ఓకే, అంటే ఇలానే నార్మల్ గా మనం బతుకమ్మ పూలలో మునిగ పువ్వులా ఉంటాయి, సేమ్ అదే ఉంది. ఇది 200 రూపీస్ ఉంటది. 200. ఓకే, ఇది సెన్సివేరియా వెరైటీ. స్నేక్ ప్లాంట్ లలో ఇది ఒక వెరైటీ. ఇది 120 రూపీస్ ఉంటది. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా. ఓకే, సో ఇప్పుడు ఈ పాట్స్ ఉన్నాయి కదన్నా, వీటిని మనం చేంజ్ చేయాలంటే ఇలానే పెంచుకోవాలి ఇంట్లో? ప్రెసెంట్ అయితే ఇది సరిపోతుంది. మొక్క పెరిగే కొద్దీ మీరు చేంజ్ చేసుకోవాలి. ఏ మొక్కకైనా సేమ్? ఏ మొక్కకైనా రూట్స్ కిందికి వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇవేంటన్నా ఇవి పెబుల్స్. పార్ట్స్ లో మొక్కలు పెట్టుకున్నప్పుడు ఇండోర్ లో కొంచెం డిజైన్ కోసం యూజ్ చేసుకుంటారు. ఇందులో చాలా కలర్స్ లో ఉన్నాయి. ఎంత ఉంటదండి ప్రైజెస్ మనకు? ఇది 70 రూపీస్ ఉంటాయి, 200 రూపీస్ ఉంటాయి. ఓకే, ఇందులో ఇది మల్టీ కలర్ 200 రూపీస్ ఉంటది. కొంచెం డిఫరెంట్ ఉంటాయి ప్రైజెస్. దేని ప్రైస్ దానికి ఉంటుంది. ఓకే, ఇది లేక బాల్స్ అంటారు వీటిని. ఇవి సాయిల్ లో మిక్స్ చేసుకొని ఇది మాయిశ్చర్ కొంచెం
ఏంది మంచిగా ఉండేటట్లు దీన్ని యూజ్ చేసుకుంటారు. వీటిని డిజైన్ కోసం కూడా లేకపోతే పైన పాట్ పైన వేసుకుంటారు. ఓకే, ఇది లక్కీ బ్యాంబూ అంటారండి. వాటర్ లో కానీ మీడియాలో కానీ సాయిల్ ఏంది పెట్టుకోవచ్చు. సెల్ఫ్ వాటరింగ్ ఇది. అయితే ఇది మాక్సిమం 2300 దాకా ఉంటది దీని ప్రైస్. 8 లేయర్ ఉంది విత్ గ్లాస్ తో సహా తీసుకోవచ్చు. పాట్ తో సహా 2300 అండి. ఓకే, ఇవన్నీ సక్యులెన్స్ అంటారు. ఈ సక్యులెన్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వీక్లీ వన్స్ ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. 160, 120, 180, 200, 250 అలా ప్రైజెస్ ఉన్నాయి. ఇది ఏంటన్నా? అది క్యాక్టస్ అంటారు వీటిని. క్యాక్టస్ అంటారు. ఇది 290 రూపీస్ ఉంటది. ఇలా రెడ్ కలర్, పింక్ కలర్ వస్తాయి. మరి సైడ్ కి ఇలానే వస్తూనే ఉంటాయి. ఏంది అసలు ఇది? క్యాక్టస్ అంటే దీన్ని క్యాక్టస్ గ్రాఫ్టెడ్ స్మాల్ అంటారు. ముళ్ళు ఉంటాయి, గుచ్చుకున్నట్టు అవుతుంది. ఓకే, ఇది అన్న ఇది క్యాక్టస్. ఈ డరీ మొక్కల్లో ఉంటాయి కదా వెరైటీస్, అదే. ఓకే, వీటికి ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి. ఓకే, ఇంకా చాలా డిఫరెంట్ ఆఫ్ ఉన్నాయి అనమాట. అన్న మీది శంకర్పల్లి అన్నారు కదా, అక్కడ నర్సరీ ఓన్లీ ఆడికి వచ్చి విజిట్ చేయాలా లేకపోతే ఆన్లైన్ సర్వీస్ కూడా అందిస్తారా మీరు? మాకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి. అరణ్య ప్లాంట్స్ అండ్ పాట్స్ అని చెప్పేసి వెబ్సైట్ కూడా ఉంది. ఓకే, మీరు అందులో ఆర్డర్ చేసుకున్నా మేము డెలివర్ చేస్తాము. మాది సేల్ పాయింట్ ఉంది, అలాగే పార్ట్స్ షోరూమ్ ఉంది. శంకర్పల్లికి వెళ్లే రూట్ లో మిర్జగూడ బస్ స్టాండ్ పక్కన మాది ఒక 2 acres సేల్ పాయింట్ ఉంది. ఓకే, మాది ప్రొడక్షన్ కూడా ఉంది. మేము మొక్కలు పెంచేసే మేము అమ్ముతాము. ఓకే, రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తాము. సో ఒకసారి కాంటాక్ట్ ఏమైనా చెప్తారన్న మనకు? 7386241188 ఇది ఒక నెంబర్ ఉంది. 7386281188 ఈ 2 నెంబర్లకి మీరు ఎప్పుడు కాల్ చేసినా 24/7 వాళ్ళు ఏంది రెస్పాన్స్ అవుతారు. సో ఇప్పుడు మన మేళకు సంబంధించిన డేట్ అండ్ టైమింగ్ చూసుకుంటే ఎట్లుందన్న? ఇది 29th to 2nd వరకు ఉంది. ఇది 3rd డే. పర్లేదు, బానే ఉంది. కొంచెం వర్షం పడడం వల్ల మార్కెట్ కొంచెం డల్ ఉంది. ఈ రోజు పర్లేదు, కస్టమర్లు వస్తూనే ఉన్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే చూసారు కదా, అన్న వాళ్ళైతే ఓన్ గా మొత్తం పెద్దదే శంకర్పల్లిలో ఒక నర్సరీ మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఎవరికైనా కావాలంటే అన్న వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఇంకొక 2 days ఉంటుంది అనమాట. ఎవరైనా రావాలనుకుంటే మన ట్యాంక్మండ్ దగ్గర ఉన్న నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న పీపుల్ ప్లాజాకి వచ్చేసి అక్కడే కనబడుతుంది గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళ అనమాట. సో ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కనుక్కునే ప్రయత్నిద్దాం పదండి. అయితే ఈ రోజు 3rd డే అనమాట. చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు చూడండి, బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు కనబడతా ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఎందుకంటే చాలా మంది ప్రకృతి ప్రియులు ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది మొక్కలు. ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ మొక్కలు మనకు అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ చాలా మంది వస్తా ఉంటారు. సో మనం మొక్కలు పెంచుకోవడానికి కావాల్సిన ఆర్గానిక్ ఉంటాయి కదా, కుండీలు మేము చేసామండి. సో మా ప్రొడక్ట్ షో చేయడానికి మాయా ఆర్గానిక్స్ అని కదా. సో ఒకసారి ఏమేమి ఉంటారు, అసలు ఏంటి ఉంటాయి అవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే, ఎలా ఉన్నారన్న? అన్న మీ పేరు? చంద్రకాంత్ గారు. ఏమేమి సేల్ చేస్తారన్న ఇక్కడ? సో ప్రస్తుతానికి మన స్టోర్ లో పర్లైట్, వర్మిక్లైట్, పియోమెస్, ప్లే బాల్స్, జియోలైట్ ఉంటదండి. సో ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటది. సో పర్లైట్ వచ్చేసి మనకి ఏరేషన్ కోసం చాలా ఎక్కువ వాడతాము. సో బేసిక్ ఎప్పుడైనా మీరు కుండీలలో ఎర్రమట్టి వేసి పెంచారనుకోండి, అది కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో పర్లైట్ ఏంటి అంటే మనకి ఏరేషన్ చాలా యూజ్ అవుతుంది. సో వర్మిక్లైట్ వచ్చేసి వాటర్ విత్ హోల్డింగ్ కెపాసిటీ. సో వర్మిక్లైట్ ఇట్ విల్ హోల్డ్ 3 to 4x దాని బాడీ వెయిట్ కి దాని వాటర్ ఉంటది. సో ఎప్పుడైతే చుట్టుపక్కల మట్టి ఎండిపోవడం స్టార్ట్ అవుతుందో ఇది మట్టిలోకి వాటర్ ఇండ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో క్లే బాల్స్ వచ్చేసి మనకి టూ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్ అండ్ ఆల్. సో బేసిక్ గా ఫర్ హైడ్రోపోనిక్స్, సెమీ హైడ్రోపోనిక్స్ ఓన్లీ క్లే బాల్స్ వాడతారు. అట్ ద సేమ్ టైం మనకి టాప్ లేయర్ లో కుండీలో చూసారనుకోండి, టాప్ లేయర్ లో వేస్తే మాయిశ్చర్ లాక్ అవుతుంది, బాటమ్ లేయర్ లో వేస్తే డ్రైనేజ్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ వన్ మోర్ ప్రోడక్ట్, ప్యూమిస్. ప్యూమిస్ ఇస్ ఆల్సో వాల్కనిక్ రాక్. ఇది కూడా డ్రైనేజ్ లేయర్ లో బాటమ్ లేయర్ లో వెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంకీ మిక్సెస్, అడేనియం ప్లాంట్స్, డెజర్ట్ ప్లాంట్స్ కోసం ఇది చంకీ మిక్స్ లో వాడతారండి. సో ఈ ప్రోడక్ట్స్ మనకి మాయా ఆర్గానిక్స్ లో అవైలబుల్ ఉంటుంది. సో ప్రైస్ ఎలా ఉంటుంది? సో ప్రైస్ మనకి ఏంటి అంటే
ప్లే బాల్స్ వచ్చేసి 5 liters 250 రూపీస్ ఉంటది. ఓకే వర్మిక్లైట్ హాఫ్ కేజీ, దిస్ ఇస్ 200 రూపీస్. ఓకే పర్లైట్ 330 grams, దిస్ ఇస్ 200 రూపీస్. అండ్ దిస్ ఇస్ లైక్ డస్ట్లెస్ పర్లైట్. అండ్ ప్యూమిస్ వచ్చేసి 1 kg 200 రూపీస్. ఓకే మన స్టోర్ ఎక్కడ ఉంటదన్న? మనది కొత్తపేట నాగోల్లో ఉంటుంది. ఆన్లైన్ సర్వీస్ ఏమైనా ఉందా? మనకి ఆన్లైన్ ఉంటది, అమెజాన్ లో కూడా సేల్ చేస్తున్నాం. ఓకే ఒకసారి డీటెయిల్ చెప్తారండి మనకు. సో మనకి స్టోర్ వచ్చేసి కొత్తపేట నాగోల్లో ఉంటది. అమెజాన్ లో మై ఆర్గానిక్స్ అని సెర్చ్ చేయండి, మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉంటది. ఎట్ ద సేమ్ టైం మనం B2B బల్క్ కూడా చేస్తాము. మనం ఈ నంబర్ కి కాల్ చేస్తే మనం వాట్సాప్ లో బల్క్ లో కూడా డీల్ చేస్తామండి మనం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే ఇదే మేళాలో మనం మొక్కలు పెంచుకోవడానికి కావాల్సిన పాట్స్ కానివ్వండి, ట్రేస్ కానివ్వండి, అండ్ వాటర్ స్ప్రింకిల్ చేస్తాం కదా, అవి అన్ని ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ అది కూడా సేల్ చేస్తున్నారు. పెద్ద సైజ్ వరకు కూడా పాట్లు ఉన్నాయి మనకు. సో వస్తే ఒకసారి కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. ప్రైసెస్ కూడా కొంచెం మనకు రీజనబుల్ లానే ఉన్నాయన్నమాట. సో మనము కుండీలు పెట్టుకోవడానికి కావాల్సిన స్టాండ్స్ ఉంటాయి కదా, అవన్నమాట ఇవి. సో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మన ఇక్కడ ఈ మేళాలో చాలా ఆర్గానిక్ ఐటమ్స్ తో పాటు మొక్కలు అండ్ మనకు కొన్ని సీడ్స్ కూడా సేల్ చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మన మొక్కజొన్నకు సంబంధించినవి అండ్ వెజిటేబుల్ కూరగాయలు, ఫ్లవర్స్, వాటి అన్నిటికి సంబంధించిన ఆర్గానిక్ సీడ్స్ అన్నమాట ఇవి. సో అవి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో ప్యాక్ చేసేసి చేస్తున్నారు చూడండి ఒకసారి. తననము అంట, అండ్ పపాయాకు సంబంధించి, గోవాకు సంబంధించి, అండ్ బంతి పూలు, అండ్ మొత్తం వెజిటేబుల్ కి సంబంధించిన అనమాట ఇవన్నీ. సో వీటిలో ఏంటంటే ఇట్లా ప్యాక్ ఉంది. సో ఇట్లా కొనుక్కొని వెళ్ళొచ్చు. చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట మనకు. చూడండి ఇవన్నీ. సో వీటన్నిటికి సంబంధించిన సీడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం ఆర్గానిక్ సంబంధించిన అనమాట. ఇక్కడ మారుతున్న కాలానికి మారుతున్న ఆహారం అన్నట్టు బోర్డు పెట్టారు, మై ఆర్గానిక్. దీని స్టోర్ పేరు వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలు కానివ్వండి, అండ్ కొన్ని కూరగాయలకు సంబంధించిన కూడా సీడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో మొత్తం విత్తనాలకు సంబంధించిన అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. అవి మన నార అంటాం కదా, నారకు సంబంధించిన అనమాట, లోపటన్నీ ఉన్నాయి. సో ఆర్గానిక్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ కి సంబంధించిన ఆల్మోస్ట్ ఇక్కడ సేల్ చేస్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు లక్ష్మణ్ ఫలం ట్రీ అన్నమాట. చూడండి ఎంత పెద్ద కాయగా ఉందో, చెట్టుకి కాయ అన్నమాట. సో చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే పొట్లకాయ, టమాటా, సోరకాయ, వంకాయ, మేతి, గోకరకాయ, బెండకాయ, ముల్లంగి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీన్స్, సోరకాయ, మేతి బీర అన్నట్టు మొత్తం అన్నిటికి సంబంధించి ఉన్నాయి అనమాట. సో అక్కడ చూసుకుంటే ఇంకొంచెం మనకు వెజిటేబుల్స్ కూడా పెట్టారు. కొన్ని వెజిటేబుల్ కి సంబంధించిన నారు కూడా సేల్ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం మనకు స్నాక్స్ కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. స్వీట్స్ అండ్ హాట్స్ కూడా సేల్ చేస్తా ఉన్నారు. చూసుకుంటే మనము చాలా రకాల ఏపీకి సంబంధించినవి ఉంటాయి కదా, సో అవన్నమాట స్నాక్స్. ఆత్రేపురం పూతరేకులు కానివ్వండి, అండ్ లడ్డు, అండ్ చూడండి కాకినాడ కాజా, రేగి వడియాలు, మామిడి తాండ్ర, అండ్ చూడండి అవన్నీ ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి అది కూడా పెట్టారు మన నర్సరీ మేళాలో. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు ఫ్రూట్ కి సంబంధించిన అనమాట. ఆల్మోస్ట్ చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకు మ్యాంగో కానివ్వండి, అంజీర్ కానివ్వండి, వాల్నట్ కానివ్వండి, గోవా కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, దానికి సంబంధించినవి చాలా మొక్కలు అయితే ఉన్నాయి. సో ఈ మొక్కలకు సంబంధించినవి కూడా దేనికి ప్రైస్ దానికి అనమాట. చూడండి చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ మొక్కలు అనమాట ఇవన్నీ. సో ఏ మొక్కకు సంబంధించి ఆ మొక్కకైతే ప్రైస్ అయితే వాళ్ళు ట్యాగ్ చేసి పెట్టారు చూడండి. ప్రతి మొక్కకు అలా ప్రైస్ ట్యాగ్ ఉంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. అండ్ కొన్ని చెట్లకు చూసుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి మనకు ప్రొమోగ్రానేట్ కి సంబంధించి చూడండి చిన్న చిన్న మొక్కలకి ఫ్రూటింగ్ కూడా అయిపోయింది అనమాట. సో అక్కడ కూడా చూస్తే ఆ చెట్టు కూడా ఎంత ఫ్లవరింగ్, ఎంత ఫ్రూటింగ్ ఉంది చూడు. సో ఇలాంటివి చాలా మొక్కలు అయితే ఆర్గానిక్ మొక్కలు అనమాట ఇవన్నీ. సో దానికి సంబంధించిన ఏ మొక్క కావాలనుకున్నా దానికి సంబంధించిన మొక్క ప్రైస్ అయితే వాళ్ళు ట్యాగ్ చేసి పెట్టారు. ఇదిగో చూడండి ఇలా ట్యాగ్ చూసేసి మనకు కావాల్సిన మొక్క తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి సంజయ్ నర్సరీ అన్నమాట. ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ మొక్కలు ఉన్నాయి. नमस्ते आपका नाम? मेरा नाम सह्याद्री है। मैं संजय नर्सरी से हूँ। लोनी काभोर में हमारी नर्सरी है, पुणे में। कितना टाइप्स ऑफ प्लांट्स है इधर पूरे? हमारे पास 3000 तक अलग अलग वैरायटी के प्लांट्स वगैरह है। एक बार बताओ ना हमको क्या क्या है इधर। ओके, हमारे पास ये स्नेक प्लांट है। ओके, ये एस्पेलियम है,
अलग अलग सब हमारे पास इंडोर प्लांट्स अवेलेबल है। मनी प्लांट है, बाम्बू पाम भी है हमारे पास। इसका प्राइस कैसा रहता? सबका प्राइस अलग अलग है। जो बहुत सारे प्लांट्स है बड़े बड़े वो 3000 या 350 के हैं, और उससे कम है जो 100 रुपीज या 150 120 तक मिल जाए। ओके ओके, अभी ये देखे तो क्या है पूरा प्लांट्स का ये नाम बताओ। फिटोनिया है। ये दिखने में बहुत अच्छा है, इसमें 2-3 टाइप्स के अलग अलग कलर्स वगैरह होते हैं। ये बड़ा वाला 100-200 में है, और इसमें ही छोटा भी मिलता है जो टेबल पे रख सकते हो शोपीस या बालकनी में, या खिड़की डोर पर ऐसे रख सकते हैं। ये 100 रुपीज। अभी नीचे है ना तो। ये सब सकुलेंट्स है, यहाँ नीचे भी सब सकुलेंट्स की वैरायटी है। हमारे पास एक स्पेशलिटी है कि हमारे पास डिफरेंट डिफरेंट टाइप के सकुलेंट्स है। यहाँ पे भी आप देख सकते हो, यहाँ पे भी बहुत सारी वैरायटी है सकुलेंट्स की। ओके, तो ये कैक्टस के भी बहुत सारी वैरायटी है। ये सबसे डिमांडिंग हमारा आज के तक, ये सबसे डिमांडिंग वाला हमारा प्लांट है। ओके, इसे मून कैक्टस बोलते हैं। अभी हमारे ये है ना, ये नर्सरी- क्या है पूरा? हाँ, ये हमारा स्पेशल प्रोडक्ट है। हमारी नर्सरी का ये स्पेशल सबसे बेस्ट वाला प्रोडक्ट है। इसे एयर प्लांट बोलते हैं। ये हवा में ग्रो होता है। हाँ, हवा में ग्रोथ होता इसको सॉइल की बिल्कुल ही जरूरत नहीं है, और ये हम इस तरीके से कस्टमाइज करके कस्टमर को दे देते हैं। कितना रहता है इसका प्राइस? इसका प्राइस रहता है 2500 समथिंग, ऐसा 3000। ओके, या इनका कुछ यहाँ पे आगे देख सकते हो हमारे पास सिरेमिक भी अवेलेबल है। डिफरेंट डिफरेंट टाइप के सिरेमिक्स हैं। ये सब हम इंटरनेशनल से मंगवाते हैं। सब चाइना का प्रोडक्ट है, चाइना। ओके, तो सबके अलग अलग और डिफरेंट डिफरेंट प्राइस है। आगे आप देख सकते हो बहुत सारे कैलिथिया की भी बहुत सारी वैरायटीज है। ये ब्यूटीफुल सा कैलिथिया है, डोर पे रख सकते हो, टेबल पे रख सकते हो, किसी को गिफ्ट करना हो तो इसलिए भी कर सकते हो। ओके, ये लकी बाम्बू है, ये तो सबको पता होगा। ये हमारे पास 3000 तक मिल जाएगा। ये एंथोरियम है, फ्लावर प्लांट। ये भी सबसे ब्यूटीफुल है, टेबल पे रख सकते हो। अंदर सब इंडोर प्लांट्स है, तो अंदर रखना अभी ये पड़ता है। देखे तो क्या है? ये बोनसाई है। इसको हम जब वो छोटा होता है तभी इसको शेप देते, कस्टमाइज करके इसको ऐसे ग्रो होता है। ओके, या तो ये बड़े वाले प्राइस में है, और ये इसमें छोटा भी है इस तरीके से। ये సో छोटा ఇది పెద్ద సైజ్ లో ఉంది, ఇది చిన్న సైజ్ అన్నమాట। या अभी आपका स्टोर कहाँ है? अभी हमारा स्टोर है संजय नर्सरी, लोनी कार्बोर, पुणे में। पूना में। या पुणे में हमारा ऑनलाइन store क्या भी रहता? है। या ऑनलाइन भी रहता है। हमारा पूरा पैन इंडिया में डिलीवरी है, तो जहाँ पे भी आपको चाहिए हो घर पे आपको प्लांट मिल जाएगा। ओके, एक बार हमको कांटेक्ट बताओ ना। ओके, तो संजय नर्सरी को विजिट कीजिए, लोनी कार्बोर में, पुणे में है। वहाँ पे कांटेक्ट नंबर दिया है, उस पे कांटेक्ट करो और आपकी जो कुछ भी ऑर्डर हो, डिलीवरी हो, उसे प्लेस कीजिए। या థ్యాంక్ యూ సో మచ్। అది చూసారు కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి హ్యాంగింగ్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఎయిర్ గాలితో పెరిగే మొక్కలు అనమాట. సో ఈ స్పెషల్ గా వీళ్ళే పెంచుతారంట. సో ఏంటంటే దేనికి సంబంధించిన ప్రైస్ దాని మీదనే ఉంది. అండ్ ఇంకా ఇంటర్నేషనల్ వైజ్ వీళ్ళు డెలివరీ కూడా చేస్తారంట. సో డిఫరెంట్ మొక్కలు అయితే ఉన్నాయి. అండ్ దీనికి ఆపోజిట్ లో చూసుకుంటే ఇంకా చాలా రకాల పువ్వుల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి, ఇదంతా మనం చూసుకుంటే ఏంటంటే చామంతులు అనమాట. చామంతుల్లోనే డిఫరెంట్ కలర్స్ లో ఉన్నవి. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు మొత్తం బతాయికి సంబంధించిన అనమాట. ఇందులో కూడా కొంచెం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చెట్టు అన్నమాట. చూడండి, ఫ్రూటింగ్ కూడా ఎంత పెద్దగా అయిందో. సో ఇలాంటి ఇంత పెద్ద ఫ్రూటింగ్ అయిన మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా లోపల చూసుకుంటే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇది మేళ కాబట్టి కొంచెం మనకు తక్కువ ప్రైజెస్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ పపాయ కానివ్వండి, అరటి పండ్లు కానివ్వండి, ప్రొమోగ్రానేట్, కొత్తిమీర, కరివేపాకు, చాలా రకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ మనకు మొత్తం ఈ నర్సరీ మేళ మొత్తం చాలా, అంటే మనకి ఇంటర్నేషనల్ వైజ్ వచ్చిన మొక్కలు అయితే చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు మొక్కలకు కావాల్సిన మన మొక్కలకి వాడే ఆర్గానిక్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడే సేల్ చేస్తా ఉన్నారు. అండ్ దానికి సంబంధించిన పాట్స్ అవి కూడా చాలా ప్లేసెస్ లో పెట్టారనమాట. స్టాండ్స్ కానివ్వండి, పాట్స్ కానివ్వండి, మనకు మొక్కలకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే శ్రీరామ సీడ్స్ కార్పొరేషన్ వాళ్ళదనమాట. ఇంకొక దానికి వచ్చాం మనము.
ఇక్కడ కూడా చూస్తే ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సంబంధించిన మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, సో ఇక్కడ ఏంటంటే దేనికి సంబంధించిన మొక్క ప్రైస్ దానికి పెట్టేసి ఉందన్నమాట. చూడండి, చాలా చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? Yeah, sure అండి. వీఆర్ డూయింగ్ ఇన్-హౌస్ ప్రొడక్ట్స్ ఎట్ అరౌండ్ 140 ఇన్-హౌస్ ప్రొడక్ట్స్ చేస్తాం. దాంట్లో మేజర్లీ 3 ప్రొడక్ట్స్ ఇక్కడికి తీసుకొని వచ్చాం. వీఆర్ ఎగ్జిబిటింగ్. వన్ ఇస్ పికిల్స్, వన్ ఇస్ జోవార్ ఇన్స్టెంట్ మిక్స్, మల్టీ మిల్లెట్ ఇన్స్టెంట్ మిక్స్, సంజీవిని ఫర్ సాయిల్. ఓకే, సంజీవిని ఫర్ సాయిల్ ని ఇక్కడ మేజర్ గా ఇది ప్లాంట్స్ ఎగ్జిబిషన్ కాబట్టి సంజీవిని ఫర్ సాయిల్ ని ఇక్కడ మేము డెమో చేయడానికి తీసుకొచ్చాం. ఓకే, విచ్ ఇంక్లూడ్స్ ఆఫ్ 10 ఇంగ్రీడియంట్స్ స్ట్రెంథనింగ్ ది సాయిల్. అంటే మేము ఎన్పికే ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్పు. వి స్ట్రెంథన్ ది సాయిల్. ఓకే, విచ్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ బయోచార్. సో పికిల్ లో ఏ రకాల పికిల్స్ ఉన్నాయి సార్? అరౌండ్ 9 varieties ఆఫ్ పికిల్స్ అవైలబుల్. చెప్పారా వాటి ప్రైసెస్ ఏంది అసలు? టమాటో, టామరిన్, బిటర్ గార్డ్, మ్యాంగో, రోజ్, ఇంకా అల్లము, పండుమిర్చి, ఉసిరికాయ, నిమ్మకాయ. దిస్ ఇస్ ద వెజిటేరియన్ పికిల్స్. కారపొళ్ళు సేమ్ 3-4 varieties ఆఫ్ కారపొళ్ళు అవైలబుల్. నాన్ వెజ్ లో వచ్చేటప్పటికి నాటుకోడి చికెన్ పికిల్. ఓకే, ప్యూర్లీ హోమ్ మేడ్. దాన్ని ఏం చెప్తాము మనము క్లియర్ గా చెప్పాలంటే ఇట్స్ హోమ్ మేడ్ అండ్ డొమెస్టిక్. మొత్తం ఆర్గానిక్ తోటి మనం అబ్సల్యూట్లీ. Which every pickle is blended with cold pressed groundnut oil. ఓకే, సో Price also very reasonable. చూసుకుంటే ఏంటంటే హనీ వచ్చేటప్పటికి నార్మల్ ఫార్మ్డ్ హనీ, జీరో ప్రిజర్వేటివ్. ఓకే, ఎంటైర్ గా డిఫరెంట్ క్వాలిటీ దొరుకుతుంది. మీరు మార్కెట్ లో ఎక్కడ చూసిన దానికన్నా కూడా ఐ కెన్ గివ్ యూ ద బెస్ట్ క్వాలిటీ. నా ఎస్వి అగ్రో ఫుడ్స్ అనేది బేసికల్ గా పాల్వంచలో ఇన్స్టాల్ అయి ఉన్నాము. మేము అక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం. ఓకే, మనకు ఆన్లైన్ సర్వీస్ ఒక్కసారి మాకు కాంటాక్ట్ డీటెయిల్స్ 9243211033 is my contact number. We give the online services. కావాల్సిన వాళ్ళందరికీ కూడా మేము కార్గో ఫెసిలిటీస్ లో పంపిస్తాం. ఓకే, థాంక్యూ. హౌ డు యు ఫీల్ ద టేస్ట్? చాలా బాగుందండి. చాలా జోవార్ అండి, జొన్న అన్నము. జొన్న అన్నం ఇంట్లో వండుకోవాలంటే మాక్సిమం చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాలి. చాలా మంది తెలియదు ఎట్లా వండాలి అనేది కూడా ఈజ్ మేజర్ కన్స్ట్రెంట్. మిల్లెట్స్ అన్ని నానబెట్టుకోవాలి. అవన్నీ ఆల్రెడీ స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్. ఓకే, సో నథింగ్ టు డూ. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 15 to 20 minutes. వీఆర్ డూయింగ్ ద డెమో ఆల్సో హియర్. అక్కడే చేస్తున్నాము. అక్కడ నుంచి మేము ఇక్కడ శాంపిల్ టేస్టింగ్. ఓకే, సో చూసారు కదా, ఎవరికైనా కావాలంటే కొంచెం దూరంలో ఉన్న వాళ్ళైనా ఆన్లైన్ లో మనం ఆర్డర్ పెట్టుకుంటే మన డెలివరీ కూడా ఉంటుంది అనమాట. చూసారు కదా, చాలా రకాల పొళ్ళు, పచ్చళ్ళు అండ్ హనీ కానివ్వండి, అండ్ పప్పులు కూడా ఉన్నాయి. రోస్టెడ్ కందిపప్పు అంటాము, వేయించిన కందిపప్పు అంటాం. ఎంటైర్లీ 40-50 years ఓల్డ్ ప్రాసెస్ లో ఎట్లయితే ఉంటుందో, గ్రాండ్ మాస్ ఎప్పుడైతే చేశారో ద ఓల్డ్ ట్రెడిషనల్ వే వీఆర్ డూయింగ్. ఇందులో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లో చేసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రాక్షన్ వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ తోని వీఆర్ ఎన్రిచింగ్ సాయిల్. దట్ ఈస్ సంజీవిని ఫర్ సాయిల్. ఓకే, సో ఇక్కడ ఉన్న వేస్టేజ్ అక్కడ. సో చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇంకొక 2 days ఉంటుంది మేళ. కొంచెం నియర్ బై హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా మనకైతే హోమ్ డెలివరీ కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. విత్ ప్రొఫెషనల్ కొరియర్. థ్యాంక్ యూ. అయితే ఇది వచ్చేసి మనకు విక్రమ్ ప్లాంట్ నర్సరీ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే కొంచెం యూనిక్ గా కనబడ్డాయి కొన్ని మొక్కలు. చూడండి, వీళ్ళు కొన్ని షేప్స్ లో తయారు చేశారు అనమాట. ఇది వచ్చేసి మనకు మొత్తం శివలింగం ఆకారంలో ఉన్నదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రెక్కలున్న మనకు హంస ఆకారంలో రెక్కలు ఉన్నదన్నమాట. అట్లా తయారు చేసారు. అండ్ ఇంకా చూసుకుంటే చాలా డిఫరెంట్ ఇప్పుడు ఏనుగు, ఓంకారం, లింగం అలా అన్నమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలను అయితే వీళ్ళు రెడీ చేసి పెట్టారు. అండ్ మనం కింద చూసుకుంటే ఏంటంటే మొత్తం ఇంకా వెరైటీ ఆఫ్ రోజ్ ఫ్లవర్ కి సంబంధించిన అనమాట. చూడండి, చాలా మెరూన్ కలర్ లో ఉందన్నమాట ఇది. అండ్ 2 colors, 3 పింక్, లైట్ పింక్ అండ్ ఎల్లో. ఇది వచ్చి రోజ్ అన్నమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ మల్లె మొక్కలు అవన్నీ ఉన్నాయి. సో లోపలికి వెళ్తే ఇంకా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు మొక్కలు అయితే కనబడతా ఉన్నాయి. మనీ ప్లాంట్ లోనే చాలా డిఫరెంట్, మనం ముందు చూసాం కదా ఒక అతను చెప్తా ఉంటే అక్కడ అనమాట. అలా అందులోనే అండ్ ఇంకా చాలా పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో కొనే వాళ్ళు కూడా చాలా బీభత్సంగానే వస్తా ఉన్నారు. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద మొక్క, 2-3 years ప్లాంట్ అనమాట. సో ఇలాంటి ప్లాంట్లు కూడా ఇక్కడ పెట్టారు వీళ్ళు. సో ఎవరికైనా కావాలనుకుంటే వచ్చేయచ్చు. ఇంకా 2 days ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఎన్ని రకాల గులాబీలు ఉన్నాయి. మొత్తం గుత్తులుగా అయిపోయి ఉన్నాయన్నమాట. చూడండి ఇది డబల్ కలర్ గులాబీ అనమాట. ఎల్లో అండ్ మెరూన్ సంబంధించిన 2 colors అనమాట. ఇది వచ్చేసి మెరూన్ అండ్ వైట్ కలర్ లో. ఇలా కొన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఉన్నాయన్నమాట. మొత్తం చూడండి ఇది
చాలా సూపర్ గా ఉందన్నమాట. ఇది ఈ గులాబీ కూడా చాలా పెద్ద మెరూన్ కలర్, మనకి ఇక్కడే కనబడింది, ఎక్కడ కనబడలేదు. సో ఇది వచ్చేసి రోహిత కాఫీ అండ్ టీ స్టాల్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా ఆర్గానిక్ సంబంధించిన ఐటమ్స్ సేల్ అవుతా ఉన్నాయి. నమస్తే అంకుల్. Yeah. మీ పేరు? Good morning. Myself, I am R. Uday Kumar. ఓకే, ఏమేమి She సేల్? is Sujata Uday Kumar. She is the proprietor. We both run this business. ఓకే, This was started in the year 2003. 2003. Yeah. ఓకే. So we have 2 retail outlets, one manufacturing facility. We are a micro roastery. ఓకే. So we get the raw seeds, green coffee from Chikmagalur, Wayanad, and then Araku Valley, and then Nilgiri. Nilgiri grows organic coffee. So we support mostly estates and small farmers also. Okay. So we source the raw coffee beans. We roast it here, single. That is, each what you call bean is roasted separately, ఓకే. and then we do the blending out here. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి And we are చూపిస్తారా? also supporting 5 FPOs, farmer producer organizations. ఓకే. Like one is Dharani Farm, which is working in Anantapur district or Satyasai district now. ఓకే. They are supporting 500 families, farmer families. They have close to 200 products. So their main items are peanuts, organically grown peanuts. Okay. They have hand pounded peanut powder, roasted peanuts, peanut peda. ఓకే. Okay. And then you have this what you call organically grown rice, PPT and RNR. They also have red chili. Chili powder is also there. And then we have our own manufacturing of coffee powder. ఓకే. So we have various blends starting with 60-40, 70-30, 80-20, 90-10 pure. ఓకే. So this can be a combination of Arabica, Peaberry, and special blend and house blend as well. ఓకే. మన స్టోర్ ఎక్కడ ఉంది అసలు? We are located in Malkajgiri, that is Neradamet, ఓకే. and one in street number 8 Apsiguda. We are also available online. You can Google, you can go through www.madrascoffee.in. ఓకే. You can order the coffee there, not other products. Coffee, we have around 70 products there. ఓకే. So anyone can order throughout India, throughout the globe. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. To encourage her, we are also having specially freshly brewed coffee. ఓకే. This is live brewing. So we use our coffee powder and serve the fresh coffee. Okay. So Just like Madras. Whenever you step into Madras, you have coffee and all, right? The flavor of coffee invites you there. Yeah. So that is how you can feel that same what you call sentiment here, and encourage us to grow us. ఓకే. And spices, we support a farmer producer organization called Kadamba. They are working in Sirsi Western Ghats. The mountains stretch travels to that place. It's called Sirsi. It's a trading center for spices and all. ఓకే. So that company works in 4 villages, adjoining villages, where we get all the spices, masalas like green pepper, green cardamom, black pepper, cuscus, cloves, and totally 11 to 12 spices we get. And this is a special item called kokum, which we are also focusing. This is kokum. It's a tropical fruit. The fruit rind they use to use it in just like tamarind. ఓకే. And this is made in squash. You can drink anytime, work out. Mostly it goes in summer, but otherwise also it can be consumed all throughout the year. ఓకే. So we are trying to push this in the form of a pulihara. ఓకే. So with only this, AP and Telangana, they are familiar with Chintapandu pulihara, right? అలాగే మేము ఇది కోకం తోని పులిహార చేద్దామని. కోకం వై వి ఆర్ పుషింగ్ ఇస్ అసిడిటీ ప్రాబ్లం. అవును. లేటెస్ట్ వి హావ్ అసిడిటీ ప్రాబ్లం. Gastroenterology, related with gastroenterology, you can find that institute, medical organization called Asian Gastroenterology. Okay. So those persons who are going there with whatever diseases of gut, intestine, they can get cured. 100% sure by consuming this frequently. Okay. So we have this pulihara. You can have a shoot of this. So చూడండి. This is called kokum pulihara. Okay. Using only kokum we made it. So this specially we are promoting it with a focus on supporting kokum. ఇది ఇంతకు ముందు ఎక్కడ లేదు, మీరే స్టార్ట్ చేశారు? Yeah, we are doing it. Okay. I got this idea 2 years back when I was promoting in a supermarket. Okay. I did not know how to sell. So I thought a spark of an idea, why not promote pulihara? Yeah.
So we are trying to push it forward. Yeah, people are slowly coming down. They are getting awareness. So that's so. సో Our ఇప్పుడు చాలా meals- మంది ఆర్గానిక్ ఉండే ఫుడ్ తినాలి, అదే తినాలని చాలా మంది ఇష్టపడతా ఉన్నారు Yeah, కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. Yes, of course. సో మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఇలాంటివి తీసుకుంటే మనం మెడికల్ షాప్ అండ్ హాస్పిటల్ కి వెళ్ళాల్సిన పనే లేదు. Yeah, ఇవి వాడితే మనకు సెట్ yes, అయిపోతుంది. absolutely right. సో తినే ఫుడ్ లోనే ఒక మంచి మెడిసిన్ లా వర్క్ చేసి మనకు అన్ని క్యూర్ అయిపోతాయి అనమాట. అదే ఇది వచ్చేసి మనకు కోకం పులిహోర అన్నమాట. చూడండి ఎంత బాగుందంటే టేస్ట్, పులిహోర టేస్ట్ వస్తుంది కానీ ఆ కోకం ఉంది కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఆర్గానిక్, మనం చాలా ఇష్టపడతా ఉంటాం ఆర్గానిక్ తినాలని చెప్పేసి. సో అలాంటివి అయితే చాలా సేల్ అవుతా ఉన్నాయి ఇక్కడ. పబ్లిక్ కూడా చాలా మంది అయితే వస్తా ఉన్నారు ఇక్కడ. సో చూసారు కదా, ఇలాంటివి కూడా ఇక్కడ పెడతా ఉన్నారు. సో సార్ అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. ఒకవేళ మీకు ఆన్లైన్ లో కావాలంటే కూడా మనకు వెబ్సైట్ చెప్పారు కదా, ఆ వెబ్సైట్ లో This is ఆర్డర్ the పెట్టాలి card. కానీ This is the వచ్చేస్తాయి card. అన్నమాట. You want, you can focus on this. సో card. చూడండి ఈ కార్డు ఉంది కదా, దీనికి మనము డిస్ప్లే కూడా చేస్తాం. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఇక్కడ చూస్తే ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ మొక్కలు అన్నమాట ఇవన్నీ. సో ఇది వచ్చేసి మనకు దానిమ్మ ప్రొమోగ్రానేట్ అంటాం కదా. సో దానిమ్మ కాయలు కూడా కాసినాయి చూడండి, కాయలు కూడా కాసినాయి. అండ్ ఇక్కడ లోపలికి వస్తే మొత్తం ఇక జామకాయలకు సంబంధించినవి. అండ్ ఇది వచ్చేసి మనము ఆర్గానిక్ ఇది అంటాం కదా సమ్ ఫ్రూట్. ఇది కూడా చూడండి ఇంత పెద్ద కాయ కాసింది. సో ఈ కాయ బరువుతోటి మొక్క కూడా వంగిపోయింది. అండ్ లోపలికి వస్తే ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇట్రండి. సో ఇవి వచ్చేసి మనకు మ్యాంగోకు సంబంధించిన రకాలు అన్నమాట. లోపల చూడండి మ్యాంగోస్ కూడా ఎలా కాసాయో. సో ఇప్పుడు సీజన్ అయిపోయింది కానీ ఇప్పుడు ఎంత బాగా మ్యాంగోలు కాస్తున్నాయి చూడండి. లోపలికి చాలా లోపల ఉన్నాయి. అండ్ బెర్రీస్ చూడండి, చెర్రీ కానివ్వండి, బెర్రీస్ చెట్లు చాలా రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు జామకాయలకు సంబంధించినవి అనమాట. సో చూడండి ఇలా అవుతున్న జామకాయ కూడా అవుతుంది. సో మనం ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క ఫ్రూట్ కి సంబంధించినవి దాని మీద ఫ్రూటింగ్ కూడా అవుతుంది అనమాట. అండ్ ఇక అంజీర్ కి సంబంధించిన చెట్లు చూడండి, అంజీర్ అండ్ రామఫలం, సీతాఫలానికి సంబంధించినవి కూడా ఫ్రూటింగ్ అవుతుంది. సో చూడండి మనం చూస్తున్న ప్రతి ఒక్క మొక్కకు సంబంధించినవి చాలా ఆర్గానిక్ మొక్కలు ఇవి. అండ్ వీటికి సంబంధించి ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇదంతా బతాయిలకు సంబంధించిన అనమాట. బతాయి, నిమ్మకాయ, స్వీట్ లెమన్ అవున్నాయి కదా, వాటికి సంబంధించిన మొక్కలు అన్నమాట. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తా ఉన్నాయో, చాలా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తా ఉన్నాయి. చూడండి మొత్తం ఇది నిమ్మకాయలకు సంబంధించినవి. అండ్ ఇది వచ్చేసి మనకు బతాయిలకు సంబంధించినవి. చూడండి ఒక్క కొమ్మ, ఇది కొమ్మకు చూడండి 5 కాయలు కాసినాయి. సో ఇలాంటివి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. లోపల ఇంకా మనకు కనబడని మొక్కలు కూడా ఉన్నాయి అనమాట. సో చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అండ్ మనం ఎక్కడ చూడని కూడా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకు స్నాక్స్ కి సంబంధించిన స్టాల్స్ కూడా పెట్టారు ఇక్కడే. చూడండి ఇవన్నీ మనకు స్వీట్స్ అండ్ హాట్స్ అన్నమాట. దానికి సంబంధించి ఆత్రేయపురం పూతరేకుల స్టాల్ ఇది వచ్చేసి శ్రీ సాయి వైభవ్ హోమ్ ఫుడ్స్. సో దానికి సంబంధించిన కూడా మొత్తం ఇక్కడ పెట్టారు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా డిఫరెంట్ ప్లాంట్స్ కానివ్వండి అండ్ పాట్స్ కానివ్వండి, ఇక్కడ చూసుకోవడం మనకు ప్లాస్టిక్ సంబంధించిన పాట్స్ ఉన్నాయి. అండ్ మనకు ఫ్లవర్స్ కూడా, ఈ ట్రీస్ కూడా ఉన్నాయి షోకేస్ కి పెట్టుకున్నవి. అటు సైడ్ చూసుకుంటే మొత్తం ఇంకా పాట్స్ కి సంబంధించినవి ఉన్నాయి అనమాట. అయితే చూసారు కదా గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా. ఇది వచ్చేసి మనకు నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా దగ్గర నడుస్తుంది అనమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. జూలై 29 కి స్టార్ట్ అయింది, ఆగస్ట్ 2 వరకు ఉంటుంది. ఎవరైనా రావాలంటే రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటికి సంబంధించినవి ఆన్లైన్ లో కూడా ఉన్నాయన్నమాట. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తున్నాను మా ఛానల్. థ్యాంక్ యూ.